ఆ టైంలో ఏంటంటే అందరు నన్ను క్వెషన్ చేసేవాళ్ళు. ఏమని అంటే, "యూ హావ్ ఆల్వేస్ బీన్ ఎ టాపర్. ఇందులో హ్మ్. ఎందుకు రావట్లేదు?" అని క్వెషన్ చేసేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇంత కష్టపడుతున్నావు ఎందుకు రావట్లేదు అని. అప్పుడు నన్ ఆఫ్ అస్ హాడ్ ఎన్ ఆన్సర్ అండి. తర్వాత నా ప్రిపరేషన్ జర్నీలో నేను మెల్లిగా నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. వాళ్ళకి టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కావచ్చు. ఓకే. ఈవెన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో కూడా నేనే క్వెషన్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వడం. అవన్నీ వాళ్ళకి వర్క్ అయ్యాయి, హెల్ప్ అయ్యాయి. హుహు. ఐ యూజ్డ్ టు హావ్ కాల్ కన్వర్జేషన్స్. ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎవరైనా ఫ్రెండ్స్ ఎళ్తున్నారు అంటే, నేను ఒక ఇంటర్వ్యూ ప్యానెల్ మెంబర్ ఉంటే ఎలాంటి క్వెషన్స్ అడుగుతాను. నైస్. అలా నేను చేసేదాన్ని. అవి వాళ్ళకి హెల్ప్ అయ్యాయండి. నాకప్పుడు అనిపించింది. నేనెందుకని ఇందులోకి రాకూడదు. అంటే నైస్. నేను ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు చేసిన టిప్స్, ట్రిక్స్ అవన్నీ స్టూడెంట్స్‌కి హెల్ప్ అవుతున్నప్పుడు, నేనెందుకని వాళ్ళకి చెప్పకూడదు బయటికొచ్చి అనిపించి ఐ స్టార్టెడ్ టీచింగ్. హుహు. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ అండి. ఓకే. నేను నా ఒరిజినాలిటీని బయట పెట్టి టీచ్ చేయలేదు. దట్ వాస్ కోవిడ్ టైమ్. అప్పుడు ఎక్కువ ఆన్‌లైన్ క్లాసెస్ ఉండేవన్నమాట. అవును. సో, నా పేరుని హైడ్ చేసుకొని, నేను డాక్టర్ చైత్ర అనే ఒక సూడో నేమ్, ఒక హ్మ్. వేరే నేమ్ పెట్టుకొని ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకున్నానండి. ఓకే. సో, నా ట్రిక్స్ అవన్నీ స్టూడెంట్స్‌కి హెల్ప్ అయ్యి ఎలా ఉండిందంటే అసలు చైత్ర మ్యామ్ ఎవరు? ఎలా ఉంటారు? మాకింత బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇన్ని ట్రిక్స్ చెప్తున్నారు. ఎలా ఉంటారనే క్వెషన్ గూడా వచ్చింది స్టూడెంట్స్‌లో. ఓకే. తర్వాత కొన్ని రోజులు నేను వేరే ఇన్‌స్టిట్యూట్‌లో టీచ్ చేశాను. హుహు. అప్పుడు కూడా చైత్రలాగా హైడ్ చేసుకొని టీచ్ చేశాను. తర్వాత ఐ రివీల్డ్ మైసెల్ఫ్ యాస్ డాక్టర్ మమత. అప్పుడు కూడా స్టూడెంట్స్ చాలా మంది నన్ను నమ్మి నా ప్రోగ్రామ్స్‌లో జాయిన్ అయ్యేవాళ్ళండి. ఓకే. ఆ తర్వాత నాకే అనిపించింది. వై కాంట్ ఐ కమ్ అప్ విత్ మై ఓన్ అకాడమీ అని. సో, థట్ ఈస్ హౌ ఐ కేమ్ అప్ విత్ ఎన్ అకాడమీ. సూపర్బ్ అండి.